రేపే పౌర్ణమి. ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండదు. వండితే 7 జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆర్థిక సమస్యలలో కూరుకుపోతారు, అప్పుల పాలైపోతారు, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ కోజాగిరి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అందరూ నమ్ముతారు. ఇంతటి పవిత్రమైన రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పోతుంది, మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు అంతా మంచే జరుగుతుంది. పౌర్ణమి రోజు ఏం వేసుకుని స్నానం చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. అయితే ఈ కోజాగిరి పౌర్ణమి రోజున ఈ చెట్టును తాకితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన ఆశ్వయుజ పౌర్ణమి రోజున పౌర్ణమిన మామిడి చెట్టును తాకటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. మామిడి చెట్టు కూడా ఒక రామాయణంలో, మహాభారతం, ఉత్తర పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. మామిడి పండు ప్రేమకు, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఇంటికి మామిడి ఆకులను కడతారు. మామిడి ఆకులకు నెగటివ్ని తరిమికొట్టే శక్తి ఉంటుంది. కాబట్టి వేదాలలో దీనిని స్వర్గపు స్థలం అని సంబోధిస్తారు. భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్లు ఉన్నాయని చెప్పబడింది. శివుడు కోపానికి గురైనప్పుడు పార్వతీదేవిని శపించగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని పూజించిందని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి పవిత్రమైన మామిడి చెట్టుని ఈ పౌర్ణమి రోజున తాకటం వలన దీనిలోని మామిడి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మామిడి చెట్టును తాకితే మీకు కష్టాలు, సమస్యలు పోతాయి. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, రోగాలను ఆ చెట్టు లాగేసుకుంటుంది. ఈరోజు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా సరే మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నీళ్లు పోసి మామిడి చెట్టుకి నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకటం వలన 2-3 నిమిషాల్లో ఆ చెట్టు కింద కూర్చొని ఇదంతా చేయకపోయినా అద్భుతమైన రోజున మామిడి చెట్టును తాకితే చాలు, నెగటివ్ ఎనర్జీ అంతా కూడా చెట్టు లాగేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, మీ దశ మారిపోతుంది, సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది, మీ జాతక దోషాలు కూడా పోతాయి, మహారాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకితే మీ కష్టాలు, బాధలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ పౌర్ణమి రోజున మామిడి చెట్టును తాకి కష్టాలు అన్నింటినీ కూడా తొలగించుకొని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. అయితే ఈరోజు మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో అనగా స్నానం చేసే ముందు బకెట్ నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని కానీ, పిడికెడు వేప ఆకులను కానీ, 3 యాలకులు కానీ వేసుకుని స్నానం చేయండి. మీకు దొరికితే మీకు ఎర్రటి పుష్పాన్ని కానీ స్నానం వేసుకుని స్నానం చేయండి. లేదంటే ఎరుపు గులాబీ రేకులను, ఎర్ర మందారం ఇలా ఎరుపు రంగులో ఉండే పువ్వు రేకులను వేసుకుని స్నానం చేయండి. 10 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎర్రటి పుష్పాలు లేకపోతే, ఎర్రటి పువ్వులు దొరక్కపోతే గుప్పెడు వేపాకులను నీటిలో కాస్త నలిపి వేసుకుని స్నానం చేయండి.
ఇవేమీ దొరక్కపోతే 3 యాలకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా పౌర్ణమి రోజున నీటిలో ఎర్ర పుష్పాన్ని గాని వేపాకులను గాని 3 యాలకులను గాని వేసుకొని స్నానం చేస్తే గంటలో మీ కష్టాలు బాధలు అన్నీ ఆ నీటితోనే మీకు కొట్టుకుపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ రోగాలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేపట్టే పనిలో విజయాన్ని పొందగలుగుతారు. మీకంతా మంచి జరుగుతుంది. మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అలాగే ఈ రోజున లక్ష్మీ గవ్వలని అమ్మవారి ముందు ఉంచి పూజించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈరోజు ఉపవాసం ఉండేవారు కొబ్బరి నీళ్లు తీసుకొని ఉపవాసం ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు పండితులు. తప్పకుండా ఈరోజు మీకు గనక వీలు కుదిరితే వేప చెట్టును ఈరోజు పూజించండి. అలా పూజించడం కుదరని వారు వేప చెట్టుకి నమస్కరించుకున్నా పర్వాలేదు, చాలా మంచి ఫలితాలు వస్తాయి. పౌర్ణమి అని ఆశ్రయుజ పౌర్ణమి అని కూడా పేరు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు, అప్పుల పాలైపోతారు, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుంది. కాబట్టి ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి వరకైనా సరే మేల్కొని అమ్మవారికి ఆహ్వానాన్ని పలుకుతూ దీపాలని వెలిగించుకోవాలి. ఎవరైతే మేల్కొని అమ్మవారికి ఆహ్వానించి దీపాలను వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఎవరైతే దీపం పెట్టకుండా నిద్రపోతారో వారి ఇంటికి వెళ్లకుండా జారుకుంటుంది లక్ష్మీదేవి. ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించి తాండవం చేస్తుంది. లక్ష్మీదేవి పౌర్ణమి రోజున ఈ కోజాగిరి పౌర్ణమి రోజున భూమి మీదకు వస్తుంది, సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు చక్కగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తామరాకుపై దీపాలను ఉంచాలి. తామరాకు దొరకని వారు తమలపాకుపై కూడా దీపాలను వెలిగించుకోవచ్చు. పూజా గదిలో తులసి కోట వద్ద గుమ్మానికి 2 వైపులా, సింహద్వారానికి 2 వైపులా కూడా తామరాకు వేసి దానిపై దీపాలను వెలిగించుకోవాలి. పూజా గదిలో 5 వత్తులను వేసి తామరాకుపై దీపాన్ని వెలిగించుకోవాలి. అదేవిధంగా సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 2 పసుపు రంగు పువ్వులను గుమ్మానికి అలంకరించుకోవాలి. అలంకరించుకొని దీపాల్ని కూడా వెలిగించుకోవాలి. పెరటి గుమ్మం వైపు తులసి కోట వద్ద కూడా దీపాన్ని వెలిగించి అమ్మవారికి బెల్లం అన్నం ప్రసాదంగా నివేదించాలి. ఇలా చేస్తే అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను కలిగిస్తుందని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి విన్నారు కదా. మీరు కూడా రేపు పౌర్ణమి అంటే లక్ష్మీదేవి సంచారం చేసే రోజున లక్ష్మీదేవిని ఆహ్వానాన్ని పలుకుతూ దీపాలని వెలిగించండి, ఆమె అనుగ్రహాన్ని పొందండి. ఇక పవిత్రమైన ఈ ఆశ్వయుజ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంట్లో కందిపప్పును మరియు బీరకాయ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు కూడా ఈ కూరలను తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా కందిపప్పును కానీ బీరకాయను కానీ తినకూడదు. కేవలం కందిపప్పును మాత్రం తినకుండా ఉంటే చాలు, మిగతా పప్పులు తినవచ్చు. పప్పుచారు, సాంబారు, పచ్చళ్ళు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు కందిపప్పును బీరకాయను తినకూడదు. ఈ పదార్థంలో పాపపురుషులు నివాసం ఉంటారని, అందుకే ఈరోజు ఈ 2 పదార్థాలు తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. మీరు అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు.
కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఈరోజు ఇంట్లోని ఆడవారు కందిపప్పును కానీ బీరకాయ కూరను కానీ వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు మాంసం కూరను కూడా తినకూడదు. మాంసం అంటే చికెన్ కానీ మటన్ కానీ చేపలు, గుడ్లు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినవద్దు. మామూలు రోజుల్లో మీరు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, కానీ పౌర్ణమి రోజు నాన్ వెజ్ను అసలు టచ్ చేయకూడదు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు ఉన్న గ్రహస్థితి ఫలితంగా మాంసాహారం తింటే అది మీ శరీరానికి విషంగా మారి లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈరోజు నాన్ వెజ్ తింటే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు గ్రహాలు కూడా మీకు ప్రతికూలంగా మారుతిపోతూ ఉంటాయి. కోరి కష్టాలు చాలా ఉన్నట్లు కొత్త కష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే మహర్షులు, ఋషులు కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో కొన్ని పదార్థాలు తినకూడదని పురాణాలలో ఆరోగ్య సూత్రాలను సూచించారు. ఆ సూత్రాలు పాటిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఆ క్రమంలోనే పౌర్ణమి రోజున నాన్ వెజ్ లేదా మాంసాహారం తినకూడదని, నాన్ వెజ్తో పాటు కందిపప్పును బీరకాయను కూడా తినకూడదని మన పెద్దలు చెప్పారు. ఎక్కడ కూడా నాన్ వెజ్ తినకండి. బిర్యానీల రూపంలో కావచ్చు, నూడిల్స్ రూపంలో కావచ్చు, మంచూరియా రూపంలో కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు, మోమోలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకండి. సీ ఫుడ్, నాన్ వెజ్, చికెన్, మటన్ మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, రెస్టారెంట్లకు వెళ్ళినా సరే ఎక్కడా కూడా నాన్ వెజ్ను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్త పడండి. కందిపప్పు, బీరకాయ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు అని శాస్త్రాలలో చెప్పబడింది. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది, మహా పాపం తగులుతుంది. పాపపురుషుడి ప్రభావం మీ మీద పడుతుంది. చేయకూడని తప్పులు చేసి నరకానికి పోతారు. అంతేకాదు ఈరోజు ఈ కూరలు తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. దాంతో మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చుపోతుంది. పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్కి వెళ్తారు. కాబట్టి ఈరోజు ఈ కూరలను ఎవరూ తినవద్దు. అలాగే ఆడవారు కూడా ఈ కూరలను వండవద్దు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా వీటిని తినవద్దు. కనుక మీరందరూ కూడా రేపు పౌర్ణమి రోజున ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి.